హలో బెస్టీస్, ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ నేను చూపించే వీడియో ఏంటంటే మే 15th మా మమ్మీ బర్త్డే అనమాట. సో ఆ రోజు గురువారం వచ్చింది. మాకు గ్రేస్ వీడియో హోమ్ అనే ఉన్నదన్నమాట. మా తాతయ్య గారు ధర్మవరంలో ఆయన ఆశ అలా పెట్టాలని. సో మేము రెగ్యులర్గా ధర్మవరం వెళ్ళి వండి వాళ్ళకి పెట్టడం కష్టమైపోతుంది అనమాట. సో మేము బిల్డింగ్ అనమాట. కింద అంతా కూడా హోమ్ కోసం భోజనాల కోసం పెట్టేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు పైకి షిఫ్ట్ అయిపోయారు మా వెడ్డింగ్స్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ ఎలాగో మా మమ్మీ బర్త్డే గురువారం వచ్చింది కదా, నేను స్వయంగా నా చేతులతో నేను మా చెల్లి ఇలాగా ప్రిపేర్ చేసి పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చిందనమాట. మా చెల్లి ఒక వెడ్డింగ్ కోసం వచ్చింది, తను ఉండిపోయింది. మా మమ్మీ బర్త్డే ఎలాగ ఉంది కదా అని 1 డే ఉన్నదనమాట. అలా ఆలోచించి మేము ఈ వంట అనేది స్టార్ట్ చేసాము. మా ఆంటీ వాళ్ళు మాకు ఇవన్నీ కట్ చేసి ఇచ్చారు. వెజ్ పులావ్, చికెన్ కర్రీ, సాంబార్, చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ చేశాను నేను. వెజ్ పులావ్ గురించి మీకు తెలిసిందే, ఆల్రెడీ నేను అది వీడియో పోస్ట్ చేశాను. ఇటు ఆల్టర్నేట్గా కూరగాయలు ఉడికించి పప్పు కుక్కర్లో ఉడకబెట్టేసిన తర్వాత దాని సాంబార్ అది పెట్టేశాను అనమాట. ఇక్కడ చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేశాను. ఇలా మా మమ్మీ బర్త్డేకి నేను ఇలా ఓన్గా ఫుడ్ అది ప్రిపేర్ చేయడం నాకు పర్సనల్గా చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పటి నుంచి మేము పెద్దగా ఎక్కువ పనులు మేము ఏది చేయలేదన్నమాట. నా స్టడీస్ ఎంఎస్సి బీఈడీ చేశాను. మా చెల్లి బిఎస్సీ నర్సింగ్ సైకాలజీ చేసింది. కానీ మేము ఎప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనుల వరకే హెల్ప్, కానీ వంటలు చేయడాలు ఓవర్ పనులు ఎక్కువ ఏమీ చేసేవాళ్ళం కాదు. అల్లారు ముద్దుగా పెరిగాం ఇద్దరం కూడా. ఇంకా మా చెల్లి అయితే ఇంకా గారాబం అనమాట. చెల్లి పిల్లలు తెలిసిందే కదా ఇంట్లో. కానీ అంత గారాబంగా పెరిగినప్పటికీ కూడా తను ఇప్పుడు నాకంటే కూడా పెద్ద పెద్ద వంటలు చేసేస్తుంది. ఇంకా నేనే చాలా తక్కువ. నాకు కొన్ని మాత్రమే వచ్చు. దమ్ స్టైల్స్ నాకు రావు, కానీ మా చెల్లి మాత్రం దమ్ బిర్యానీస్ ఇవన్నీ చాలా అద్భుతంగా ప్రిపేర్ చేస్తుంది. అసలు మాకు ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నప్పటి నుంచి ఏ పనులు ఎక్కువ చేసేది కదా ఈ పిల్ల అంటే, ఈ బట్టలు కూడా తను విప్పిని అలా పాడేసేది అంతే. అది కూడా మా మమ్మీ మడత పెట్టుకునేది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి నా బట్టలు నేను మడత పెట్టేసుకుని నీట్గా పెట్టుకునేదాన్ని. నేను కూడా పెద్దగా పనులు చేయకపోయినా అవి మాత్రం చేసుకునేదాన్ని. అంత అలాగా ఉన్న పాప ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద దమ్ బిర్యానీలు ఎలా చేసేస్తుందా అని అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది నేను ఇలా కుకింగ్ చేయడం నేను మా వరంలా ఫీల్ అవుతాను అనమాట. కుకింగ్ అనేది అందరికీ సెట్ కాదు, కానీ అనుకుంటాను నేను నా వరకు నేను ఫుడ్ బాగా ప్రిపేర్ చేయాలి అని. చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోయినా ఏంటో మరి తెలియదు, కానీ మా మమ్మీ అలాగా ఆయిల్ వేసేది అవన్నీ తలుచుకొని చేసేదాన్ని. పెళ్ళైనా చాలా రోజుల వరకు కూడా నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు పెద్దగా చెప్పాలంటే. వంకాయ కూర వండడం, టీ పెట్టడం, రైస్ కూడా ఇప్పుడు వరకు ఎలా ఉడికిందో అన్నది నాకు తెలియదు అనమాట. ఇప్పటికీ తెలియదు అది ఉడికిందో లేదో అన్నది. అది కూడా నేను డిపెండ్ అవుతూ ఉంటాను, లేదంటే అలా వార్చేస్తూ ఉంటాను అనమాట. కానీ ఇంతంతా ఇవన్నీ నాకు అనిపించింది ఎప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చేయలేకపోతున్నానని. ఒక 3-4 ఇయర్స్ నుండి నేను ఈ కుకింగ్ మీద దృష్టి పెట్టాను. నేను అలాగని యూట్యూబ్స్ మీద డిపెండ్ ఏం కాను. మా మమ్మీ దగ్గర నుంచి కొన్ని టిప్స్, మా అత్తగారు దగ్గర నుంచి కొన్ని టిప్స్, నేను హైదరాబాద్లో కొన్ని రోజులు మేరా ఆంటీ అని వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్, అలా అక్కడక్కడ నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ యూజ్ చేసుకుని నా వంటలు అనేది చేసేస్తాను తప్ప యూట్యూబ్స్ మీద వీటి మీద డిపెండ్ కాను. ఇక్కడైతే బగారా రైస్ బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. నాకు పెద్దగా కొలతలేని తెలియవు, కానీ ఏమో ఆ టైంకి నాకు వచ్చేస్తుంది. నేను మా మమ్మీని కూడా కొలతలు అలా ఏం అడగను అనమాట. అడగకుండానే ఇవన్నీ చేశాను. 300 మెంబర్స్కి బగారా రైస్, చికెన్ కర్రీ, సాంబార్ కూడా చేసిన రోజులు ఉన్నాయి నాకు. ఈ 3-4 ఇయర్స్లో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇలా మన చేతులతో మనం ఎవరికైనా వండి పెడితే వాళ్ళు తింటే చాలా హ్యాపీ అనమాట. మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇక్కడ నేను ఈరోజు పంగిళ్ళలో ఉండి ఎలా ప్రిపేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అమ్మ మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేస్తుంది. మనం ఎదిగి పెద్ద అయ్యే వరకు, ఈవెన్ మనం చనిపోయే వరకు కూడా తను చాలా సాక్రిఫైసెస్ మన కోసం చేస్తూ ఉంటుంది. మనం అన్నీ చేయలేము అనమాట వాళ్ళ కోసం. ఇన్కేస్ ఎంత చేసినా ఒక పాయింట్ అనేది కూడా తక్కువ వస్తుంది అనమాట. మా మమ్మీ డాడీ పర్సనల్గా చిన్నప్పటి నుంచి కనీసం బయటికి వెళ్తే మంచినీళ్ళ బాటిల్ కూడా కొనుక్కొని తాగరు అనమాట. అంత కష్టపడి వాళ్ళు కష్టపడి మాకు లగ్జరీ లైఫ్ ఇచ్చారు.
వాళ్ళు తినకుండా మాకు ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయి. మా చిన్నప్పటి నుంచి మేము ఎదిగి ఈ స్టేజ్ వరకు కూడా మేము ఎన్నో కష్టాలు పడుతూ వచ్చామన్నమాట. ఆ కష్టాలన్నిటికీ దేవుడు అభివృద్ధి దయచేసి ఇంత మంచి స్థితి ఇచ్చాడు ఈ రోజున. ఎవరు ఊరికే ఒకేసారి మంచి స్థితిలో పుట్టారండి. కష్టపడి ఎదిగి మనం వృద్ధులకు వస్తాం, దేవుడు ఆ స్థితి ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అలా రావడమే మనకు మంచిదన్నమాట. చాలా హ్యాపీగా ఉంటాం అలా వస్తే. ఆ లైఫే చాలా మంచిది. చాలామంది అనుకుంటాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుడితే చాలా కష్టాలు అని అనుకుంటాం, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ చూస్తారనమాట. అటు కష్టాలు చూస్తారు, ఇటు సంతోషాలు కూడా చూస్తారు. ఇక్కడైతే తాలింపు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సాంబార్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక ఎండింగ్ పెట్టుకున్నాం ఈ తాలింపు వేయడం. ఇదంతా కూడా మా పేరెంట్స్ మా కొరకు అన్ని సాక్రిఫైస్లు చేశారనమాట. మా నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. మేము వాళ్ళ కోసం అది చేయాలి ఇది కానీ వాళ్ళ యానివర్సరీస్, వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తాము. అప్పుడప్పుడు వాళ్ళకి ఏమైనా చేయాలంటే చేస్తాం అంతే తప్ప అంతకు మించి వాళ్ళకి మేము ఎక్కువ ఏమీ చేయడం. మా పేరెంట్స్ మాకు ఎంత చేస్తారో మేము వాళ్ళకి అంత ఏమీ చేయలేకపోయినా కొంత మా వరకు న్యాయం చేస్తాం అనమాట. చేతులు తిప్పి చేతులు బాగా కందిపోయినాయి అనమాట. ఓ పక్కన చికెన్ ఫ్రై మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. అది నాన్ స్టిక్ ప్యాన్ లేదు, అయినప్పటికీ బాగానే వచ్చిందనమాట. మా మమ్మీ అయితే మాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. లైక్ మాకు ఏదైనా బాధ వచ్చినా ఏది వచ్చినా సరే మా మమ్మీ మా కోసం అన్నీ వింటుంది. మాకు ఏది కావాలో అది చేస్తుంది అనమాట. కొన్ని తెలుసుకొని చేస్తుంది, కొన్ని తెలియకుండా చేస్తుంది. మా డాడీ చిన్నప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయేవారు అనమాట. మా డాడీ మంచి మ్యూజిషియన్ అనమాట. సో మా డాడీ మంచి కీబోర్డ్ ప్లేయర్. తర్వాత సేవకులు కూడా మీటింగ్స్కి చిన్నప్పుడు చాలా లాంగ్ వెళ్ళిపోయేవారు. మా మమ్మీ మమ్మల్ని దగ్గరుండి చూసుకొని తనే మమ్మల్ని ఎక్కువ కేర్ చేసింది. డాడీ కూడా కేర్ చేసేవారు, కాకపోతే మీటింగ్స్కి వెళ్ళిపోయి వచ్చేవారు. ఇంకెక్కువ డాడీతో తక్కువ ఉండేదన్నమాట రిలేషన్. ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలేషన్ మా డాడీతో అయింది. కానీ మా చిన్నప్పుడు మేము ఎదిగి కష్టపడేవారు మా స్టడీస్ కోసం, వాటి కోసం వీటి కోసం. మా డాడీ ఒక పక్కన సేవను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో పక్కన ప్రోగ్రామ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మా డాడీ చాలా మా కోసం కష్టపడేవారు అనమాట. ఇక్కడైతే మా వాళ్ళు ఇక్కడ మంచిగా తృప్తిగా భోజనం చేస్తారనమాట. చాలా బాగున్నాయని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత చల్లగా ఏదైనా తింటే బాగుంటుంది కదా. మా చెల్లి మాకు కూడా చెప్పకుండా సెంటర్కి వెళ్ళిపోయి కేక్ విత్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చింది. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కానీ ఐస్ క్రీములు తినడం కానీ అలా డ్రింక్స్ తాగడం కానీ అవి ఏం చేయరు అనమాట. మా వాళ్ళు భోజనం చేసిన తర్వాత వేడివేడిగా తిని చల్లగా ఐస్ క్రీమ్ తినేసరికి హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇక్కడైతే మా మమ్మీ అందరూ భోజనం చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసాము. చెల్లి అరేంజ్ చేసింది. క్యారల్ గారి గారాల పట్టి గారి ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ కేక్ కటింగ్ జరిగింది. క్యారల్ ఫస్ట్ బేబీ కదండి, అన్నీ తన ఆధ్వర్యంలో జరిగిపోవాలని లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటుంది అనమాట. సో మంచిగా కేక్ కటింగ్ అది జరిగించి అది కూడా మా డాడీని కూడా డిమాండ్ చేసేస్తుంది అన్ని విషయాల్లోని. ఇక్కడ వాళ్ళంతా కలిసి మా మమ్మీతో మంచిగా ఫొటోస్ అది దిగారు. చాలా హ్యాపీ అయిపోయాం అనమాట. మా చెల్లి నేను కూడా మా మమ్మీకి దగ్గరుండి ఇలా సెలబ్రేషన్స్ చేయడం. ఒక 3-4 ఇయర్స్ నుంచి మా మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. అంతకుముందు మా మమ్మీ బర్త్డే ఎప్పుడో కూడా మాకు తెలియదు అనమాట. ఫ్రాంక్గా చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తున్నాను. మా డాడీ బర్త్డే మాత్రం తెలుసు. మా మమ్మీ వెడ్డింగ్ యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఎక్కడైతే నేను ఫుడ్ స్టార్టింగ్ అందరికీ నేనే సర్వ్ చేశానండి మా వాళ్ళకి, కానీ ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనమాట. సరే ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు మేము మా మమ్మీ మా వాళ్ళు ఎవరూ తినలేదు, వాళ్ళకి మళ్ళీ వడ్డించాను అనమాట. సో అందుకే అన్నీ ఇంకా అయిపోయిన స్టేజ్కి వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అందరికీ నేనే ఫుడ్ సర్వ్ చేశాను. నా చేతులతో నేను వండి నేను అలా వడ్డించి పెడితే నాకు చాలా సంతోషం అనమాట. ఇంక నేను తినకపోయినా పర్వాలేదు, అలా అయిపోతాను ఏంటో నాకు తెలీదు. ఇంకా ఫైనల్గా మేము ఫుడ్ అది కూడా మా చెల్లి నేను కూడా ఫుడ్ టేస్ట్ చూసాము. నిజంగానే ప్రతిదీ కూడా బాగా వచ్చింది. నాకు అంత ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి లేకపోయినా ఈ మధ్యన ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే మా వాళ్ళందరూ నేను ఏం చేసినా కానీ పొగుడుతారనమాట. మంచిగా బాగా చేసింది మా దేవుని తల్లి, బాగా వండి పెట్టిందని చెప్పేసి నన్ను ఎక్కువ పొగిడేస్తూ ఉంటారనమాట. నాకు అది చాలా హ్యాపీ. వండిన తర్వాత చాలాసార్లు అడుగుతాను ఎలా ఉందని మా చెల్లిని మా హస్బెండ్ని కూడా ఇబ్బంది పెట్టేస్తాను. ఇక్కడైతే ఐబాకో వెళ్ళాము కేక్ కటింగ్ కోసం. ఈవినింగ్ మేము రాజమండ్రిలోనే ఉంటాం, కానీ మా మమ్మీ కోసం పంగిడి వచ్చాం కదా, మేము అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రికి వచ్చాము. ఐస్ క్రీమ్ తినాలి,
సో 2 ఇదే అయితే బాగుంటుంది కదా అని ఇంకా ఐస్ క్రీమ్ కేక్ తీసుకున్నాం అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మా మమ్మీ మాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా, నాకు మా చెల్లికి ఏం కావాలన్నా మమ్మీ చేస్తుంది అనమాట. డాడీ ఒక టైప్ ఆఫ్ సాక్రిఫైసులు చేస్తే మమ్మీ ఇంకా చాలా రకాల సాక్రిఫైసులు. ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాలన్నా కూడా సరిపోదు, ఒక డే అంతా చెప్పాలన్నా కూడా నా పేరెంట్స్ కోసం నేను చెప్పలేను. వాళ్ళు కష్టపడి మాకు ఫుడ్ అనేది పెట్టారు, వాళ్ళు తినకుండా మాకు లగ్జరీ లైఫ్ ఇచ్చారనమాట. ఈరోజు మేము కలిగి ఉన్న ఈ స్థితి ఇదంతా కూడా దేవుడు, తర్వాత మా తల్లిదండ్రులు మాకు అనుగ్రహించింది. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రతి డిష్ మీకు కూడా తినాలని అనిపిస్తుంది కదా. ఈ వంటలు ఇవన్నీ చేసి ఆ గరిటె తిప్పి నా చేతులు అయితే బొబ్బలు వచ్చేసినాయి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. కానీ ఇలాగ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం నాకైతే చాలా పర్సనల్గా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ ఫొటోస్ పెట్టలేదు కదా, ఇవన్నీ ఎండింగ్ ఇంక్లూడ్ చేశాను. మా మమ్మీకి హార్ట్ఫుల్ హగ్ ఇచ్చి నా లిప్స్టిక్ అంతా మా మమ్మీకి అంటించేసాను. అది వీడియో కూడా తీసుకున్నాను అనమాట. నేను మా చెల్లి, మా మమ్మీ, నేను ఇలా కలిసి ఫ్రేమ్లో మా డాడీతో పెళ్ళి కాకముందు అలా దిగేవాళ్ళం, కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇలా ఫోటో దిగడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అదే కేక్ని అందరం పీసెస్ కింద కట్ చేసుకొని అదే తిన్నాం అనమాట. తిన్న తర్వాత మరి ఈవినింగ్ ఫుడ్, మార్నింగ్ ఫుడ్ అయిపోయింది ఇంకా. సో ఈవినింగ్ మార్నింగ్ హెవీగా తిన్నాం కదా, ఈవినింగ్ కొంచెం లైట్గా తింటే బాగుంటుందని ఇంకా అక్కడ సొరబీకి వచ్చామన్న. మా ఫేవరెట్ సొరబీ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ వెజ్ రెస్టారెంట్ అనమాట అది. చక్కగా అక్కడ టిఫిన్స్ చేసాము. తర్వాత మమ్మీ ఫ్రైడ్ రైస్ అది తీసుకుంది. మేము పర్టికులర్గా మా మమ్మీ డాడీ కానీ, మోజస్ గారి మమ్మీ డాడీ కానీ ఇంత బ్లెస్సింగ్ అవ్వడానికి కారణం, మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మా మమ్మీ డాడీ కానీ, మా అత్తగారు మావయ్య కానీ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఫుడ్ పెట్టి కూడా పంపించేవారు కాదనమాట. సో మా మమ్మీ నాకైతే పర్సనల్గా ఒకటే చెప్పింది, మేము ఈరోజు నీ స్థితికి ఉండడానికి కారణం అదేనమ్మా. ఎవరు మన ఇంటికి వచ్చినా ఆ టైంకి ఫుడ్ తినే టైంకి వస్తే మీరు తినకుండా వాళ్ళకి పెట్టండి. అట్లీస్ట్ వాళ్ళు తిండి లేక రారు, ఆ టైంకి ఏదో పని మీద వస్తారు. సో మంచిగా తృప్తిగా వాళ్ళకి భోజనం పెడితే అది మనకి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఎప్పుడు కూడా ఆతిథ్యము చెయ్యాలి తప్పకుండా, అదే మనకి దేవుడు వృద్ధి చేస్తాడని చెప్పింది. ఆ టిప్ నేను మా చెల్లి కూడా ఫాలో అవుతున్నాం అనమాట. ఇప్పటికీ ఎవరు మా ఇంటికి వచ్చినా మేము ఇతరులకి భోజనం పెట్టే స్టేజ్లో దేవుడు పెట్టాడు. ఫస్ట్లో నేను అంత ఇష్టంతో ప్రిపేర్ చేసేదాన్ని కాదు, అరే వాళ్ళకు కూడా పెట్టాలని అనుకునేదాన్ని. ఎప్పుడైతే మా మమ్మీ నాకు ఆ విషయం చెప్పిందో అప్పటి నుంచి నేను సీరియస్గా తీసుకున్నాను. మా చెల్లి కూడా ఎప్పుడు ముందు ఇతరులకు పెట్టిన తర్వాత మేము తింటామన్నమాట. మోజస్ గారు ఫ్రెండ్స్ సడన్గా ఇంటికి వస్తారో వాళ్ళు కూడా మా ఇంట్లో తృప్తిగా భోంచేసి వెళ్తారు. సో నేను మా మమ్మీ నాకేం చెప్పిందో మీకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అందుకే అంటారేమో. మీ ఇంటికి ఎవరైనా వస్తే కనుక మీరు ఫుడ్ తినే టైంకి తప్పకుండా మీరు కూడా వాళ్ళకి ఫుడ్ అనేది సర్వ్ చేయండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇదంతా చాలా బాగా ఇచ్చానండి. ఫస్ట్ టైమో రికార్డ్ అవ్వలేదు, రెండోసారి వాయిస్ చేస్తూనే ఉంటే క్యారల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. మీకు తెలిసిందే కదా క్యారల్ ఎంత హ్యాపరో. సో దానివల్ల మళ్ళీ చేయాల్సి వచ్చింది. అందుకే కొన్ని క్లిప్పింగ్స్ మధ్యలో మిస్ అయినాయి అన్నమాట. సో మా మమ్మీ మా చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్నే ప్రేయర్ చేసేదన్నమాట. మైక్ అది అరేంజ్ చేసి పాటలు పాడి మా కోసం ప్రార్థన చేసేది. చర్చిలో వచ్చే వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేసేది. మా డాడీ మరి మీటింగ్స్కి వెళ్ళిపోయేవారు కదా, మా అక్క వాళ్ళు ఉండేవారు మా ఇంటి పక్కన యవనస్తులు వాళ్ళందరూ, వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యేవారు. సో వాళ్ళతో పాటు మా మమ్మీ కూడా లేచి ఉదయాన్నే ప్రార్థన చేసేది. అవే అనుకుంటా మాకు ఇంత బ్లెస్సింగ్ తెచ్చిపెట్టాయి. మా తాతయ్య గారు చేసిన సేవ, మా డాడీ మా మమ్మీ కలిసి చేసిన సేవ మేము ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణం అన్నమాట. మా మమ్మీ ప్రార్థించే తల్లి, ప్రేమించే తల్లి, ఆతిథ్యం ఇచ్చే తల్లి, మా డాడీకి సేవలో సహకరించే తల్లి, బాగా ప్రయాసపడిన తల్లి, ఉపకారికి కూడా అపకారం చేసిన తల్లి. ఇవన్నీ కాకుండా మా పిల్లలకి ప్రియమైన అమ్మమ్మ అన్నమాట. అమ్మ ప్రేమ కోసం ఏదైనా చెప్పడం అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఎమోషనల్ అయిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా చెప్పలేము అనమాట, అంటే అంత వర్ణించలేము. అమ్మలాగా చాలా ప్రేమ ఎవరైనా మన మీద చూపించవచ్చు, కానీ ఏదో ఒక కొంచెం అన్న తక్కువ వస్తుంది అనమాట. అమ్మ ప్రేమ అనేది సృష్టించలేము మనం ఈ లోకంలో మనము.
మా మమ్మీ అయితే ఒక మంచి సింగర్ అనమాట. ఈ వీడియో అదే. ఆ క్లిప్ నేను కొంచెం పెడతాను. ఈ వీడియో అయితే చాలామందికి రీచ్ అయింది. అందరూ కూడా మీ మమ్మీ చాలా బాగా పాడింది, చాలా బాగా పాడింది అంటారు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి సింగర్ అనమాట. మంచి బ్యూటిఫుల్ సింగర్. మా డాడీ మంచి మ్యూజిషియన్. అయితే మా డాడీకి మంచి అందులో కూడా కాంబినేషన్ అనమాట. చాలా ప్రోగ్రామ్స్కి, పెళ్ళిళ్ళకి పాడడానికి వెళ్ళేది. అయితే ఇంకా మేము ఎదిగిన తర్వాత, సేవ పరిచర్య భారం ఎదిగిన తర్వాత ఇంకా తన ప్రోగ్రామ్స్లో పాడడం మానేసింది. అయితే చర్చిలో మంచి, మా మమ్మీకి ఇంకా మైక్ అవసరం లేదనమాట. అంత గట్టిగా పాడుతుంది చక్కగా. మా మమ్మీ సింగర్ కాబట్టే నాకు కూడా అందులో కొంచెం టాలెంట్ వచ్చిందేమో అనుకుంటాను. ఈ రోజు నేను కూడా ఇంత బాగా పాడడానికి మా మమ్మీ కారణం. చిన్నప్పటి నుంచి నన్ను క్యాసెట్స్లో పాడించింది, రికార్డ్ చేసేదన్నమాట. వాక్మ్యాన్లో నేను మాట్లాడిన పాటలన్నీ ఇప్పటికీ స్టోర్ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు నా టాలెంట్ని గుర్తించి నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసి ఈ రోజున నేను ఇంత గొప్పగా పాడడానికి కారణం అయితే మా మమ్మీ అనమాట. తర్వాత మా డాడీ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి మీటింగ్కి చిన్నప్పుడే జోషి గారి మీటింగ్స్లో 10,000 ముందు పాడాను అనమాట. నిడదవోలు లిటరరీ క్లబ్లో. అంత టాలెంట్ దేవుడు ఇచ్చాడు. టాలెంట్ దేవుడు ఇస్తాడు, కానీ అది గుర్తించి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటేనే మనం పైకి వస్తామన్నమాట. అలా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను అంత ఎంకరేజ్ చేశారు. నన్ను, మా చెల్లిని కూడా. మా చెల్లి మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తుంది, కాంగో ప్లే చేస్తుంది, డ్రమ్స్ ప్లే చేస్తుంది. తను కూడా చాలా టాలెంటెడ్. తన పెళ్ళి అవ్వక ముందు వరకు తను కూడా ప్లే చేసింది. ఇంక ఇప్పుడు తన పిల్లలు అంతా ఇప్పుడు కూడా చర్చికి వస్తే తను ప్లే చేస్తుంది అనమాట ఖచ్చితంగా. సో మా తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని ఆ రీతిలో అలా టాలెంటెడ్గా పెంచారు అన్నమాట. మేము ఎంత చదువుకున్నా సరే మా మమ్మీకి తెలిసిన అన్ని విషయాలు మాకు తెలియదు అనమాట. మా మమ్మీ మైక్ అరేంజ్ చేసేస్తుంది, సౌండ్ సిస్టమ్ రెడీ చేస్తుంది. ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మా మమ్మీ క్లారిఫై చేసే వరకు పడుకోదనమాట. మా మమ్మీ నీకేం తెలుసు మమ్మీ, అంతా నువ్వు చేస్తావు, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు, పలానా ప్లంబర్ వస్తే ఆయన అని చెప్తాం. కానీ వాళ్ళు రాకుండానే మా మమ్మీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. చివరికి చెప్పేది ఏంటంటే మా మమ్మీ అయితే మల్టీ టాలెంటెడ్ అనమాట. వర్స్టైల్, జీనియస్, ఏదైనా చేయగలదు తను. చిన్నప్పటి నుంచి అవి మేము చూస్తూ వచ్చాము. ఇవన్నీ మీకు షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. ఇక్కడ మా మమ్మీ పాట కొంచెం క్లిప్పింగ్ పెడతాను చూడండి. ఫుల్ సాంగ్ కావాలంటే దీవెన క్యాల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా. నీ సన్నిధి